ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే అదృష్టం అంటే ఏంటి? అదృష్టం ఏంటంటే మిమ్మల్ని అందరినీ చూడండి. ఇంకా అదృష్టం అంటే ఏంటి? మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అదృష్టం. మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అదృష్టం, అది నిజమే. కాకపోతే మంచి అమ్మాయికి మంచి మొగుడు ఉంటే ఇంకా అదృష్టం. సూపర్ కి ఆఫర్ కి ఉన్న తేడా చెప్పండి ఎవడన్నా. సూపర్ అంటే ఒక అందమైన అమ్మాయిని లవ్ చేయడం, ఆఫర్ అంటే దానికి చెల్లి ఉండడం. అబ్బా అబ్బా ఇప్పుడు చేయబోతున్నాం పల్లెటూరులో ఉన్న ఒక వ్యక్తి హైదరాబాద్ లో ఎదుర్కొన్న కష్టాలేంటి నష్టాలేంటో చూద్దాం. ఏండి నా పేరండి రామారావు అండి. మా ఊళ్ళో అందరికన్నా తెలివైనోడు నేనేనండి. సచ్చినంత తెలివైనోడు నేను అంత తెలివైనోడండి. ఎలాగో చెప్పనండి, అందరూ మా ఊళ్ళో సచ్చినాడా అంటారండి. హైదరాబాద్ వచ్చాకండి పెద్ద పెద్ద వాళ్ళందరూ బిర్యానీ తింటారు కదండి. అది పరదేశీ బిర్యానీ. వెళ్తున్నానండి అందరినీ అడ్రస్ అడిగానండి. అండి పరదేశీ బిర్యానీ ఎక్కడండి? పరదేశీ బిర్యానీ ఒక ఆయన మహానుభావుడు ఆర్పి అన్న ఇలాంటి ఆయన చెప్పాడండి. అరే బాబు ఇది పరదేశీ బిర్యానీ కాదురా బాబు, ప్యారడైజ్ బిర్యానీ అంటండి. సిగ్గేందండి. ప్యారడైజ్ బిర్యానీకి వెళ్ళిన తర్వాత అండి చెప్పండి సార్ అంటూ సూటు బూట్ వేసుకుని ఒక ఆయన వచ్చాడండి. చెప్తానండి అన్నానండి. వెళ్ళి ఇంత పెద్ద బిర్యానీ పట్టుకొచ్చాడండి. చూస్తే ఏంట్రా ఇది అన్నానండి. అండి అన్నాడండి. నేను చెప్తానండి అన్నాను కదండి, ఆయన అండి అనుకున్నాడండి. కానీ బిర్యానీ అడుగుతాకి వేడి నీళ్ళలో నిమ్మకాయలు ఇచ్చారండి. పిండేహానండి 2 నిమ్మకాయలు. అంత వేడి నీళ్ళు నిమ్మకాయ పిండిన తర్వాత పందార వేయాలా లేదండి? పిలిచానండి వాళ్ళని. ఆడోమ ఇలా చూసాడండి. నేను గట్టిగా అడిగానండి, పందార ఏది చూపిస్తావా అన్నానండి. ఎక్కడి నుంచి వచ్చారో బాబు అన్నాడండి. ఒక వ్యక్తి చిలక దోషం చెప్తున్నాడు, చెప్పించుకునే వ్యక్తికి అర్జెంట్ టాయిలెట్. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఎలా ఉంటది? అయ్యగారు ఎటో పోతున్నట్టు ఇటు పక్కరండి. అరే ఇప్పుడు వచ్చే ఓపిక నాకు లేదురా, అసలే అర్జెంట్ రా నాకు. అయ్యగారు నన్ను దాటెళ్తే మీకు 7 ఏళ్ళ శని పెడుతుంది. ఆడెవడో ఫేస్బుక్ లో లైక్ కొట్టకపోతే 7 ఏళ్ళ శని అని ఆడంటాడు. నిన్ను దాటెళ్ళకపోతే 7 ఏళ్ళ శని అని నువ్వంటావు. అయ్యగారు 300 ఇస్తే మొత్తం జాతకం చెప్తాను, 200 ఇస్తే సగం చెప్తాను, 100 ఇస్తే పైపైన చెప్తాను. జియో సిమ్ లో కూడా ఇన్ని ఆఫర్లు లేవురా. పోలేరా తగలెడతా నీకు 100 ఇస్తాను చెప్పరా బాబు అంటాడు. అయ్యగారు చిలక తీస్తుంది తీయమ్మా తీయి, ఇగో ఫోటో వచ్చింది, ఇప్పుడు మీ జాతకం చెప్తాను కాసుకోండి. అయ్యగారు అమృతంగా తాగి పుట్టారు, ఆ అమృతమే బయటకు వచ్చేలా ఉంది, వదిలేరా. అయ్యగారు అద్భుతమైన పంచెలేస్తారు, ఆ పంచే తడిచిపోయేలా ఉంది అన్నారు. అయ్యగారు పూర్వ జన్మలో కుక్క వలే పుట్టుంటారు, ఈ జన్మలో అలా పుట్టున్న అయిపోయారు, ఏ స్తంభంగాడు పని కానిచ్చేసేవాడిని. అయ్యగారు మీరు ఒక విజ్ఞాని కానీ తోపు తురు, వినేవాడు ఉంటే కాకి కడ్డా వేసుకుని కబాడీ ఆడిందని కూడా చెప్తారా మీరు. ఇప్పుడు ఇదే చిలక జోస్యం వ్యక్తి దగ్గరికి తాగుబోతాడు వస్తే అలా ఉంటది. అయ్యగారు ఎటో వెళ్తున్నట్టున్నారు, ఒక్కసారి రండి. అబ్బా ఏదో జరుగుతుంది ఇక్కడ నాకు తెలియకుండా. అయ్యగారు చిలకుంది చూపించుకుంటారా? అబ్బా చిలకుంది అంటున్నాడు అంటే ఫిగరు. ఇంతకే చిలకను చూపించు. ఇదిగో రావమ్మ చిలక. అబ్బాయి ఈ చిలక, నేను ఏ చిలక అనుకున్నాను రా బాబు. జాతకం చెప్పే వాళ్ళు ఎప్పుడు కూడా జాతకమే చెప్తారు, ఏ రేఖలు గీరు. నువ్వు జాతకం ఎలా చెప్తావురా? రేఖలు చూసి అయ్యగారు మరి రేఖతో నాకు సంబంధం లేదంటావేట్రా? నీకెవడరా ఇచ్చాడు ఈ చిలక? మా తాతలు ముత్తాతల నుంచి మాది ఇదే వృత్తి, మా తాతల నుంచి కూడా ఇదే వృత్తిరా మాకు. వేసేస్తాం, వేరే వాళ్ళని ఎవరినైనా కీలకేస్తాం. మామా మాతో పాటు వస్తావా? నిన్ను దత్తత తీసుకొని పెంచుకుంటాం. బిర్యానీ తీసుకుంటా. తీసుకున్నా సాగు.
ఇదిగో బామ్మ బిర్యానీ. ఎందుకు అందులో ముక్కలు ఎక్కడ ఉన్నారా? ముక్కలు 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 పట్టరా. బామ్మ బిర్యానీ ముక్కలు 2. ఆశ్రమానికి పోతా. మళ్ళీ ఏమైంది? గుడ్డు లేదురా అందులో. ఖుష్బు గారు, ఆ రోజుల్లో గనక మీరు పుట్టుంటే గడవెత్తుకొచ్చింది ఖుష్బు బొల్లాని ఒక మంచి సాగేసేవాడిని తెలుసా? నేను తేల్చుకోవాల్సి కొన్ని ఉన్నాయి. ఆగండి. ఉడ్డు ఎంతసేపు ఉంటావా? ఉడ్డు అసలు తప్పు నీది కాదు, రాది కాదు, అబ్బది. ఇలా నిప్పు గీసి పెద్ద బట్ట పెట్టింది. ఆ బట్టలో నువ్వు నేను కాలిపోయావు. దడ్డనే చరువు నీకు లేదా, నిన్ననే చరువు నాకు లేదా? మీరు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మా పర్సనల్స్ డౌట్లు మీకు ఎలాగో అది మీరు వెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడుకోవాలి. ఆ ఇట్లో గొడవలకి ఇట్లో అలకెందుకు చిలక? ఎవరు చూసినా మంచోడు అంటున్నారండి. బాబు రాఘవ ఎంతో మంచి పేరు. అంత అబద్ధం ఎవరు చెప్పారు? కొంతమంది అనుకుంటారులేండి, మా వాళ్ళు బాబు స్కిట్ వరకు వదిలేండి. అశోక్ గారు ఇలా కాదు కదా, చెడ్డ పేరు అంటే ఎలా రావాలి? ఖతం, బాయ్ గుడ్ బాయ్. ఎవడ్రా నా గుమ్మం మీద తన్నింది? గుమ్మం తన్నింది మీరా? అసలు నీ గుమ్మం మీద కాదు, నీ నా పేరు శ్యామల. నా పేరు కోమల. ఎవడి మీద మా కళ్ళు పంటాయి అనుకోండి, వాడు ఆడిపోతాడు మలమల. నా మొగుడు గుర్తుకొచ్చిండాక నాకు ఆయన పోతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఊపిరి ఆడట్లేదే, దిండు దియ్యే అన్నాడు. అమ్మ మరి ఎట్లా మాట్లాడినా ఊపిరి ఆడపోతే? నేను దిండు పెట్టింది తల మీద కాదు కదా అక్క. అయ్యి బాబు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చెల్లెని పంపించారు ఓవర్ స్పీడ్ కి. అసలు నేను బైకే నడపలేదు కదే. అబ్బబ్బబ్బా, వాళ్ళు పంపింది బైక్ స్పీడ్ కాదండి, స్పీడ్ కి. ఏమండి, ఇంతకీ సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడండి ఇప్పుడు కూడా? అవునే, నీకెందుకు డౌట్ వచ్చింది? అంటే చూసి సంవత్సరం అయ్యింది కదండి. జనాలు నా గురించి ఏమనుకుంటున్నారా? జీబీ ఎక్కువ అంటున్నారండి. అంటే అది బల్బు. అది సరే, ఇంకేంటి విశేషాలు? ఇంద్రజమ్మ ఫోన్ చేస్తున్నారు సార్. ఏంటంట? సినిమాలో ఛాన్స్. ఇందు ఆంటీ. ఇందు ఆంటీయా? ఇంద్రాజుకు ఫోన్ చేయండి. మన సినిమాలో మంచి క్యారెక్టర్ అంటే మీకు ఖుష్బు గారిని కూడా పెట్టాం. ఆవిడ నాయనమ్మ, మీరు అమ్మమ్మ. టైటిల్ మీ ఇద్దరి మీదే పెట్టా. ఇద్దరు బామ్మల ముద్దురు మనవడు. దీనికంటే తక్కువ పాయింట్స్ అంతా ఇక్కడ పెట్టండి. కార్డు ఒకటి. అంతే నీ జీతం? 10,000 నా హెయిర్ కి ఇస్తా. మన ప్లాంటేషన్ కి 3 వచ్చాయిందన్న. ఆ ఎదురింటి అజార్ గాడు మీరు వెళ్ళిపోయిన తర్వాత నా దోలా చూస్తున్నాడు. అజార్ రారా బయటికి. నేను లేనప్పుడు నా భార్యను చూస్తున్నామంట. చూస్తే తప్పే ఉందండి. ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళ మీద పడ్డా, ముళ్ళుకే నష్టం. ముళ్ళుకా? మా నాన్నకు 100 ఎకరాల ఆస్తి, నాకు పిల్లోడు ఉన్నాడని అబద్ధం చెప్పా. ఇప్పుడు చూడటానికి వస్తున్నాడు. ఇప్పుడేమో నాకు పిల్లం లేదు. పిల్లం కోసం నటించమని 20 ఎకరాలని ఇస్తా అన్న. ఎవరు రావట్లేదు. ఒక్క నిమిషం ఆగు. ఒక రోజు అంట పక్కింటి అజారులా చెప్పేది ఫస్ట్. మంచం వేసి దుప్పట్టేసి మల్లె పూలు జల్లాను రారా రారా. ఈరోజు ఏందో తెలుసా? మీ అమ్మా నాన్నకి శోభనం. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.